హిందూ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా పాపులరైజ్ చేసిన వివేకానంద్ అనే ఒక మాట అంటాడు. ఓకే. వివేకానంద్ ఏమంటాడంటే, భారతీయ సైన్స్ ఖగోళ విజ్ఞానం, ఈ సైన్స్ మనం ఈ సైన్స్ని గ్రీకులకు ఇచ్చి వాళ్ళ దగ్గర ఉండే జ్యోతిష్యం అనే మూఢత్వాన్ని మనం ఎత్తుకున్నాం అంటాడు. ఓకే. సో ఇది మనది కాదు అంటాడు వివేకానంద్. అందుకని అసలు వివేకానంద్ ఏమంటాడు, మీరు జాతకం జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళి మీకు జాతకం చెప్పించుకోవాలనిపిస్తుంది అంటే బెటర్ యూ గో టు ఏ డాక్టర్ అంటాడు. అంటే నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్, నీకు ఏదో లోపం ఉందని, మానసికంగా ఏదో లోపం ఉందని అర్థము, నువ్వు ఒక జ్యోతిష్యుడి దగ్గర పోయి తీసుకోవాలంట. సో అందువల్ల అంతా ఓపెన్గా దయానంద సరస్వతి అంటాడు, అసలు ఈ జన్మపత్రాలు ఏవైతే వీళ్ళు జ్యోతిష్యం చెప్పడం జన్మపత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కపట పత్రాలు, వాళ్ళ దోపిడీ కోసం వాళ్ళు తయారు చేసినాయి అంటాడు. సో ఇంత స్పష్టంగా దయానంద సరస్వతి, వివేకానంద లాంటి వాళ్ళు కూడా, అంటే వాళ్ళు ఆ మతాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు, దైవాన్ని నమ్మేవాళ్ళు, మతాన్ని నమ్మేవాళ్ళు, వేదాల్ని నమ్మేవాళ్ళు, వాటిని ఆచరించిన వాళ్ళు, వాటిని ప్రచారం చేసిన వాళ్ళు. సో వాళ్ళే ఇంత స్పష్టంగా జ్యోతిష్యం మీద చెప్తూ ఉంటే ఇంకా జ్యోతిష్యం పేరుతో ఇలా జరుగుతుంది అనేది ఇది చాలా దారుణమైన అంశం కదా.